తీసుకోవట్లేదు అని, బీఆర్ఎస్ పార్టీలో కూడా కవిత మీద యాక్షన్ తీసుకోవట్లేదు అని, ఇవన్నీ కూడా రకరకాలుగా వస్తున్న పరిస్థితుల్లో ఏం చెప్తారు ఈ అసమ్మతి స్వరాల గురించి? నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, బహుశా ఇప్పుడు చెప్పే వాక్యం మిత్రులు ఏమైనా హర్ట్ అవుతే సారీ. రాజకీయ నాయకులు ప్రజానాయకులు కాదు, రాజకీయ నాయకుల్లో వాళ్ళ నీతి నిజాయితీల గురించి వెతుక్కోవడం అంటే గొంగట్లో పోసుకొని వెతికినట్టుగా ఉంటుంది. నేను ఇంకా మొదటి నుంచి చాలాసార్లు చెప్పాను, నా వాక్యం ఎప్పుడు కూడా అదే కొటేషన్, పెద్ద దొంగ చిన్న దొంగ గజ దొంగ అని చూసుకోవాల్సిందే. నీతిపరుడు నిజాయితీ పరుడు అనేది మనకు హాస్యాస్పదం అవుతుంది ఈనాటి రాజకీయాల వేదాల్లో. సో కాకపోతే ఒక దాంట్లో అన్నట్టు సార్ అన్నట్టు వీళ్ళందరూ ఒప్పుకున్నట్టు కాంగ్రెస్ మొదటి నుంచి ఉంది అంటే 120 ఏళ్ళ చరిత్ర కాబట్టి రకరకాలమైనటువంటి, అంటే కాంగ్రెస్ అంటే నేషనల్ పార్టీ, వివిధ వ్యక్తులు, మనస్తత్వాలు, రాజకీయాలు, అవసరాలు, రాష్ట్ర అవసరాలు, మత అవసరాలు, కుల అవసరాలు, ఇట్లా రకరకాల అవసరాలతో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. నేషనల్ పార్టీ కావాలంటే అంటే మన ఇంట్లో మనకే అభిప్రాయాలు కుదరనప్పుడు అలాగే ఇట్లాగే రకరకాలు ప్లస్ అవసరాల కోసం కలిసి పనిచేయడము. అంటే కాంగ్రెస్ ఇప్పుడు స్పష్టంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి తప్పని పరిస్థితుల్లో కలిసి పనిచేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. సో ఏదైతే అండర్స్టాండింగ్ ఉందో, ఏదైతే కమిట్మెంట్స్ ఉన్నాయో, ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, ఏదైతే రాజీ పడ్డారో వాటిని ఇంకా అంటే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాకపోవడం లాంటి ఇట్లాంటివి కూడా అసమ్మతి రూపంలో వస్తూ ఉంటాయి, రకరకాలు వస్తూ ఉంటాయి. కాంగ్రెస్లో ఎక్కువ కల్చర్ కనపడతా ఉంటాయి. సార్ చెప్పి ఇందిరాగాంధీ పీరియడ్లే కాదు, అంతకుముందు పార్టీ మొదటి నెహ్రూ గాంధీ అది కాంగ్రెస్ పార్టీ పుట్టిన కాడి నుంచి కూడా ఉంటాయి. ఎందుకంటే రాజకీయ పార్టీ లక్షణాలు ఎలా ఉంటాయి. కాకపోతే నిన్నగా కేయాల పుట్టిన పార్టీ 20 ఏళ్ల కింద పుట్టిన పార్టీ కనపడకపోవచ్చు అనుకోవడానికి లేదు. భారతీయ జనతా పార్టీలో కూడా ఉన్నాయి. కాకపోతే క్రమశిక్షణకు పెద్దపీట ఉన్నది అని చెప్పుకునే దాంట్లో కూడా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ అసమ్మతి భారతీయ జనతా పార్టీలు కూడా వినిపిస్తున్నాయి. చివరికి అది ఎంత దాకా వెళ్ళిందంటే ఎవడరా నువ్వు అనే కాడికి మన ఈటల రాజేంద్ర గారు మాట్లాడినప్పుడు అంత దాకా వెళ్ళింది. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే వాస్తవానికి మూల సిద్ధాంతాలైన RSS నుంచో మాతృ సంస్థల నుంచి వచ్చే పార్టీ వ్యక్తుల నుంచి సహజంగా ఇది బయటికి దాకా రాదు. కానీ మన రాజాసింగ్ గారితో రావడం అనేది వీళ్ళు మింగలేక కక్కలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే విమర్శిస్తే వీళ్ళ పరువు పోయేలా ఉంది. అక్కడ మెచ్చుకుంటూనే ఆయన క్రమశిక్షణ అంటున్నారు, అది అంతర్గత విషయం అయినప్పుడు నేను కామెంట్ చేయలేను. ఏం క్రమశిక్షణ తప్పాడు, ఎందుకు తప్పాల్సి వచ్చింది, అంత వాళ్ళ పార్టీ వ్యక్తిగత వ్యవహారం కావచ్చు. ఇంకా నేనేంటంటే పార్టీలలో అసమ్మతి ఖచ్చితంగా ఉంటుంది. ఒక రూపంలోనే ఇంకొక రూపంలో బయటపడుతుంది. వాళ్ళ దాంట్లో 10 మంది ఉండొచ్చు, వీళ్ళ దాంట్లో ఒకరు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. ఇవన్నీ ఖచ్చితంగా రాజకీయ పార్టీల్లో ఉంటాయి. ఎవరి అవసరాల కోసం వాళ్ళు స్నేహాలు చేస్తుంటారు, మద్దతు ఇస్తుంటారు, ఎవరి ఎక్స్పెక్టేషన్ వాళ్ళకు ఉంది. దాంతోపాటు రేపటి భవిష్యత్తు ఇమీడియట్లో చూసుకుంటున్నారు. అంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఎట్లా ఉంటుంది. ఉదాహరణకు నిన్నటి మన బీఆర్ఎస్ పార్టీ నుంచి గోల బాలరాజు గారు పోవడం లాంటిది. అంటే ఈ రోజు గురే ఆయన ఆలోచించలే, రేపటి గురించి ఆలోచిస్తున్నాడు, రేపు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారు. సో ఇట్లా భారతీయ జనతా పార్టీలో ఉంది, కాంగ్రెస్లో ఉంది. నీ చివరికి బీఆర్ఎస్ అని తీసుకున్నామంటే ఇప్పుడు మన రాష్ట్రం గురించి కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో సహజంగా ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే నేను తెలంగాణ ఉద్యమం, తెలంగాణ విషయాలు వస్తున్నప్పుడల్లా కూడా ఆ మూట లేదా ఉద్యమ సంస్థ, రాజకీయ పార్టీ ఏదైనా కావచ్చు, ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా దాన్ని విచ్ఛిన్నం చేయడానికి, దాన్ని నామరూపాల్లోకి చేయడానికి రకరకాల పెట్టుబడిదారులని, ఆంధ్ర మేధావులు దాన్ని అంతా నీరుగార్చడానికి ప్రయత్నం చేశారు. అంటే అది విచ్ఛిన్నం చేయడానికి ఇతరులు ఎవరో ప్రమేయం ఉండేది. కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న ఉద్యమంలో బయటి శక్తులు ఏవి లేవు. ఇప్పుడు వాళ్ళకే వచ్చింది, ముఖ్యంగా ఆ కీలకమైన కుటుంబం నుంచి వచ్చింది. నేను దాన్ని చాలా ఆశ్చర్యపడుతున్నాను కూడా. నేను వాస్తవానికి కవిత గారి రూపంలో ఎక్కువ వచ్చింది. ఇతరులు వచ్చారు, మన సార్ చెప్పినట్టు ఇన్నాయ కాంచి కానీ వాళ్ళు వీళ్ళంతా పోయినట్టే సిద్ధాంత పరంగాన లేదా ఇగో అంటే వాళ్ళు పెద్ద చిన్న అవసరాలు వాడుకున్నాడనో లేకపోతే ఏదో రకంగా వెళ్ళారు. అది పెద్ద సమస్యగా కాలేదు. ఎందుకంటే పార్టీ మనుగడకు సమస్య కాలేదు. నేనైతే పార్టీ మనుగడకు సమస్యకు రాలేదు. ఇప్పుడు పుట్టిన ముస్లిం మాత్రం ఖచ్చితంగా అది పార్టీకి ముస్లిమే పుడుతుంది. ఖచ్చితంగా విభజన కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభిమాన శ్రేణిలో కానీ నాలాంటి తెలంగాణ అభిమాన శ్రేణిలో కూడా ఈ పుట్టి ముంచే కార్యక్రమాలనే కనిపిస్తుంది. ఈ రైట్ టైంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మారడం, ఆయన ప్రయారిటీ చూపించుకోవడం కానీ, ఆయన పనితనం చూపించుకోవడం కానీ, అసలు ఎఫర్ట్ చూపించుకోవడానికి ఆపరేషన్ మొదలు పెట్టారేమో నాకు అనిపించింది. సో రైట్ టైంలో చూసి వాళ్ళు చేశారు. సరే ఎన్నికల సీజన్ కాదు, ఇది పెద్దగా ప్రభావం చూపించేటి స్థానిక సంస్థలు కూడా కాదు. బట్ వీళ్ళంతా అసంతృప్తితో ఉన్నారు
అసంతృప్తి ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే నాయకులు అధిష్టానాన్ని కలుస్తలేడనో, మాకు ప్రయారిటీ ఇవ్వట్లేదనో, మాకు అంటే ఇచ్చాల్సినంత ఉన్నత పదవి రాలేదని రకరకాలుగా ఉన్నాయి. సో రకరకాలుగా ఉండటంతో పాటు ఈ మధ్యకాలంలో ఇప్పుడు ముఖ్యంగా బాలరాజు రాలంటారు, ప్రవీణ్ గారు రావడంతో ఆయన ప్రయారిటీ పెరిగిందని ఇట్లా పోతా ఉన్నారు. అంటే ఎవరు ఏ వ్యక్తి పార్టీ మారినా, ఏ స్వరం మార్చినా తన సొంత ప్రయోజనాలు, పార్టీ గురించి కూడా మూల సిద్ధాంతాలు కూడా ఆలోచించట్లేరు. అంటే నేను రాజాసింగ్ లాంటి వారు ఉదాహరణ తీసుకున్నాను. ఎవరి ఎదుగుదల కోసం వాళ్ళు మాత్రమే చూసుకుంటున్నారు. ఎవరి భవిష్యత్తు, ఈ భవిష్యత్తులో ఇంకొక కొత్త ట్రెండ్ ఏంటంటే తాను రిటైర్మెంట్ వయసులో ఉన్నప్పుడు తన కూతురుగా కొడుకు ఉద్దేశంతో కూడా పార్టీలు మారిన వాళ్ళని చూస్తా ఉన్నాం. చాలా కరెక్ట్. అంటే ముఖ్యంగా అన్ని అంటే నేను అదే చెప్తున్నా, కమ్యూనిస్ట్ పార్టీ కదా కొంచెం తేడా, పెద్ద దొంగ చిన్న దొంగ టైపులు. కొందరు మొత్తం వదిలేస్తారు, మొత్తం బట్టలతో వదిలేసి రోడ్డు మీద పడతారు. కొందరు కొంచెంగా ఉంటుంది, అంతే తేడాగా ఉంటుంది. అంటే నిన్న చూసినటువంటి బీఆర్ఎస్ నుంచి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా చెప్పి కేశవరావు గారు ఉన్నారు కదా, కేశవరావు గారు అయితే, కడియం శ్రీహరి గారు అయితే, ఇప్పుడు V6 మన వివేక్ కూడా పోరాడేది నెక్స్ట్ జనరేషన్ గురించి వాళ్ళు పోరాడుతారు. సో ఇక్కడ ఏంటంటే తన అవసరాలు చూస్తున్నారు, తన ప్రయోజనాలు చూస్తున్నారు. నా రెస్పెక్ట్ అంటే నన్ను గౌరవిస్తలేరు సంథింగ్ ఉన్నాయి కాంగ్రెస్లో, ముఖ్యంగా రాజగోపాల్ అంటే వాళ్ళ దాంట్లో మట్లేదు ఇంక కూడా చెప్పేది. దాంతోపాటు భవిష్యత్తు అవసరాలుగా చూస్తున్నారు. ఎవరు ప్రజల అభిప్రాయాలు కానీ ప్రజల బాగోగుల గురించి కానీ ఎవరు ఆలోచిస్తలేరు. అన్ని పార్టీలు ఆ సమితి ఉంది. ఏ పార్టీకి ఏమీ మనం సర్టిఫికేట్ ఇచ్చడానికి ఏం లేదు, అందరూ వెనక ముందు ఉన్నారు. ప్రజలు కూడా ఈయన మనం ఎట్లా డిబేట్లో కూడా చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఈయన ఏ పార్టీ ఉండే సడన్ గా అదే నిన్న దాకా ఒక పార్టీ సపోర్ట్ చేసి తడన్లో వచ్చేసి ఈ పార్టీ కడవ మారగానే మారుతున్నారు. ఇంకా అదృష్టం ఏంటంటే నేను కొంచెం పాజిటివ్గా ఫీల్ అవుతాను. ఆ పార్టీలో ఉన్నప్పుడు తిట్టినది, ఈ పార్టీలో ఉన్నప్పుడు మెచ్చుకుంది, రెండు కంపేర్ చేస్తూ 2 windows లో వీడియో చూస్తున్నా. అంటే ప్రజలు కూడా అర్థమైపోతుంది వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఉన్నాడు ఆయన యాక్చువల్గా ఆయన వ్యక్తిగా కాదు, రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని తెలియజేసే కూడా ఉన్నాయి. అంటే తాను ఎట్లాంటి అంటే ప్రజలకు ఏం మాట ఇస్తాం, ఎట్లాంటివి పార్టీ వ్యక్తిని ఉద్దేశించి విమర్శించింది కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని విమర్శించి కూడా ఉన్నాయి. అంటే ఆ వ్యక్తిత్వం తెలియజేసింది, విమర్శించే కాదు. సో మెంటాలిటీ ఏంటి, తన తెలంగాణ యువత బలిదేవత నేను అనేది ఏంటంటే రాజకీయాల కోసం ఎవరైనా సొంత కాంగ్రెస్ పార్టీ నేను అదే చెప్పాను, క్లారిటీ ఇస్తుంది. రాజకీయాల గురించి వ్యక్తుల గురించి అన్నది కాదు, తన వ్యక్తిత్వం గురించి అప్పుడు మీరు నీతిగా ఉండాలని అనుకుంటాం కానీ ఉండనియరు ప్రజలు. నేను అబద్ధం ఆడనను ఇట్లా రకరకాల. అంటే రేవంత్ రెడ్డి ఏదున్నా కూడా భయపడైనా మంచి అయినా పర్ఫెక్ట్గా చెప్తాడు. అంటే చెప్పదలుచుకునేది చెప్తాడు, కరెక్టా కాదా నేను గతంలో ఏమన్నది వేరు విషయం. సో ఆయన ఒక టెరిఫిక్ లీడర్ అని చెప్పొచ్చు. అంత లీడర్ కాబట్టి కేసీఆర్ మర్పించగలిగారు, మాయ చేయగలిగారు. సో నేనేది ఏంటంటే ఇట్లాంటి రాజకీయాలను ప్రజలు కూడా పట్టించుకుంటలేరు. ప్రజలు ఆ తాత్కాలికంగా కుల ఓట్లు, ఆ పరిస్థితి ఓట్లు